మీరు చూడొచ్చు నా అకౌంట్లో 7,88,893 రూపాయలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఈ యాప్లో ఎర్న్ చేసినటువంటి మనీ. అలానే ఇప్పుడు నేను విత్డ్రా చేసినటువంటి అమౌంట్ కూడా మీకు అయితే చూపిస్తాను. లాస్ట్ 60 డేస్లో ఆల్మోస్ట్ నేను 30 lakhs అయితే విన్ అయ్యాను. ఇప్పుడు మీకు ఆ విత్డ్రా చేసిన అమౌంట్ కూడా మీకు అయితే చూపిస్తాను. విత్డ్రా హిస్టరీ మీద క్లిక్ చేసి లాస్ట్ 60 డేస్లో నేను విత్డ్రా చేసినటువంటి అమౌంట్ అయితే మీరు చూడొచ్చు. 1,40,000, 65,000, 15,000, 3,15,000, 2,70,000 ఇలా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే విత్డ్రా అయితే చేశాను. ఈ యాప్ అయితే 200% జెన్యూన్ సైట్. మీలో ఎవరికైనా ఈ యాప్లో అకౌంట్ లేకుంటే నేను కామెంట్ బాక్స్లో ఈ యాప్కు సంబంధించినటువంటి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని నుంచి కానీ మీరు రిజిస్టర్ అయితే మీకు 5,000 రూపీస్ వరకు బోనస్ వస్తాయి. ఒకవేళ మీరు మనీ లాస్ అయిన లాస్ అయిన అమౌంట్ నుంచి అయితే 20% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా సైన్ అప్, దీని మీద క్లిక్ చేశారంటే మీకు పూర్తిగా రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. లైక్ ఇలా ఓపెన్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ మీకు అఫిలియేట్ ఐడి అని అయితే అడుగుతుంది. 13685 ఈ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. నేను వీడియో పైన కూడా మీకు డిస్ప్లే అయితే చేస్తాను 13685 అన్న అఫిలియేట్ ఐడి. సో యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి జస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేశారంటే ఈ యాప్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో హోమ్ పేజ్ వచ్చేసి లైక్ మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు విత్డ్రా డిపాజిట్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది బ్యాంకింగ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డిపాజిట్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. సింపుల్గా మీ అందరికి అర్థం కావడం కోసం ఫోన్పే నుంచి ఎలా డిపాజిట్ చేయాలో చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా యూపీఐ, దీని మీద అయితే క్లిక్ చేయండి. మినిమం డిపాజిట్ వచ్చి 500 రూపీస్ నుంచి కూడా మనం అయితే డిపాజిట్ అయితే చేయొచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను. మీరు ఎంత అమౌంట్ని డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరైతే చూడొచ్చు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంది. దీన్ని స్కాన్ చేసి మనీని అయితే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలానే మీకు యూపీఐ కోడ్ కావాలంటే ఇక్కడ యూపీఐ కోడ్ ఉంటుంది. దీన్ని కాపీ చేసుకొని మనీని అయితే ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేశాక మన మొబైల్లో ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. జస్ట్ ఒక 2 to 5 minutesలో మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తారో ఆ అమౌంట్ అయితే మీ యొక్క యాప్లో అయితే యాడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.